తల్లిదండ్రుల విషయంలో చాలా శ్రద్ధాభక్తులతో ఉండాలి, చాలా గౌరవంతో ఉండాలి అందరూ కూడా. అంటే తల్లిదండ్రుల దగ్గర ఊరికే అనవసరంగా నువ్వేంటి నాకు చెప్పేది, నీకేం తెలుసు అని అలా వాదించకూడదు. ఒకవేళ నిజంగా వాళ్ళకి విషయం తెలియకపోయినా చెప్పేటటువంటి భాషా విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గర గౌరవంగా చెప్పాలి. గౌరవంగా చెప్తే తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? నువ్వు చెప్పాల్సినటువంటి రీతిలో వాళ్ళకి కనుక చెప్తే అప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా ఒప్పుకుంటారు. అదంతా వదిలేసి ఊరికే అనవసరంగా వాళ్ళని నేనేదో చేయొద్దన్నారు అన్నంత మాత్రాన వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకుని వాళ్ళని చేస్తూ అలా చేస్తే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వాళ్ళు కూడా కోరుకునేది పిల్లల శ్రేయస్సే కదా. అయితే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. ఎంతైనా పిల్లలు వీళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా తల్లిదండ్రులకు పిల్లలే కాబట్టి ఎక్కడైనా వీళ్ళు తెలియక పాపం తప్పుడు అడుగులు వేసేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్నోసార్లు అలా తప్పుడు అడుగులు వేయబోయేటప్పుడు వీళ్లే కదా ఎన్నోసార్లు కాపాడింది. ఎన్నోసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెలియనటువంటి పరిస్థితిలో ఏదైనా తప్పుడు అడుగులు వేసే పరిస్థితిలో వాళ్ళని అలా జరగకుండా కాపాడుకుంటూ వచ్చింది వీళ్లే కదా.